అసలు ఏమైతుంది మన ఇండియాలో? ఏమైతుంది తెలుసా? నేను కొన్ని విషయాలు చెప్తా. కుల్దీప్ సెంగర్ రేపిస్ట్కి బెయిల్, అసాసినేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, కట్టింగ్ అంటలే అసాసినేషన్. నియర్లీ 70,000 మ్యాంగ్రూవ్ ట్రీస్ నరికివేయడం జరుగుతుంది. మహారాష్ట్ర, ముంబై, తెలుసు కదా అది. డెస్ట్రాయింగ్ ఆఫ్ అరవలి రేంజ్. బీహార్ ఎలక్షన్స్లో సునీల్ కుమార్ పింటూ గెలిచిండు. 2 times ఆయన ఎంఎంఎస్ లీక్ అయ్యి వైరల్ అయింది. ఎస్, అడల్ట్ ఎంఎంఎస్. ఏంజల్ చక్మా రేసిజం వల్ల చనిపోయాడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లయినా చూసిండు. బేటీ బచావో బేటీ పడావో అంటారు. ఏ గవర్నమెంట్ అయితే ఈ స్లోగాన్ని తీసుకొచ్చిందో ఆ గవర్నమెంట్ నేతలే, ఆ గవర్నమెంట్ పొలిటీషియన్స్లే రేప్స్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు అందరు సైలెంట్గా ఉన్నారు? నేపాల్ని చూసిరు కదా ఎట్లా ప్రొటెస్ట్ చేసిరు. ఇట్స్ టైమ్ టు రేజ్ అవర్ వాయిస్. ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ, డామినేటింగ్ పాపులేషన్. సో లెట్స్ రైజ్ అవర్ వాయిస్ యాజ్ ఇండియన్. చదువుకున్న పొలిటీషియన్స్ రావాలి. కులాలు, మతాలు, జాతి ఇలాంటివి ఏమి ఉండకుండా. ఎనీవేస్, ఇది ఒక అవేర్నెస్ కోసం చేసిన. తప్పుంటే క్షమించండి. జై హింద్.